ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ గురించైతే బాగా ఆలోచిస్తున్నారు కదా! ఇప్పుడైతే హెల్త్‌కి సంబంధించినటువంటి ఒక మంచి మెనూనైతే ఈరోజు మీకు చూపియబోతున్నాను. అది వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ లేకుండా కూడా కుక్ చేసుకునేటువంటి బౌల్‌లో ఈరోజు మీకు తయారు చేసి చూపియాలనుకుంటున్నాను. ఈరోజు నేనొచ్చేసి మిల్లెట్స్ తోటి కిచిడీలాగా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఆనియన్స్ అండ్ చిల్లీస్, వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మిల్లెట్స్ వచ్చేసి ఆల్ మిల్లెట్స్ అనమాట. అన్నీ కలిపి ఇలా పెట్టుకున్నాను. కొర్రలు, సామలు, ఊదలు, అరికలు అవన్నీ ఉంటాయి కదా! వాష్ చేసుకొని గాలిచ్చి నానబెట్టుకున్నాను. కొంచెం దాంట్లో కందిపప్పు, పెసరపప్పు కూడా కడిగి పెట్టేసుకున్నాను. తర్వాతకి ఇది మేము బౌల్ వచ్చేసి ఏఎంసీ వాళ్ళకి సంబంధించినటువంటి బౌల్ అనమాట. మనం వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్‌తో కూడా కుక్ చేసుకోవచ్చు. ఎగ్ కానీ, క్యారెట్, ఆలు కానీ మనం వితౌట్ వాటర్ తోటి బాయిల్ చేయొచ్చనమాట. ఇంకా బౌల్ అనేది హీట్ చేసుకున్నాను. తర్వాతకి తాలింపు కొంచెమే ఆయిల్ ఏసానండి. ఎక్కువ కూడా అవసరం లేదు మనకి. తాలింపు వేసేసుకొని ఆనియన్స్, చిల్లీస్ మనం ఏమేం వెజిటబుల్స్ అనేవి కట్ చేసామో అవన్నీ కూడా 1 బై 1 వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ ప్యాన్ అయితే కొంచెం హీట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా చేసేసుకోవాలి. తర్వాతకి ఇంట్లో ఆకుకూర, తోటకూర ఉందండి. అది కూడా కొంచెం అనేది యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు మా ఇంట్లో మునగాకు ఉంటే మునగాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాష్ చేసేసుకొని అది కూడా కొంచెం యాడ్ చేశాను. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వెజిటబుల్స్‌లలో. మనం రైస్ ఐటెమ్ కంటే వెజిటబుల్సే ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్నాను. మిల్లెట్స్ వచ్చేసి ముప్పావు గ్లాస్ తీసుకున్నానండి. అందుకే ముప్పావు గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు తీసుకున్నాననమాట. సపోజ్ ఒక గ్లాసు బియ్యం తీసుకున్నామనుకోండి, 3 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. ఆ విధంగా యాడ్ చేసిన తర్వాతకి సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ కూడా కొంచెం తక్కువనే యాడ్ చేశానండి. ఇలా లిడ్ పెట్టేసుకున్నాను. ఈ ప్రోడక్ట్‌కి సంబంధించిన లిడ్ చూసారు కదండీ! వాటర్ అనేవి ఎక్కడ కూడా మనకి బయటికనేవి లిడ్ ఓపెన్ చేసినాక పడవన్నమాట. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా మిల్లెట్స్ ఉంటాయి కదండీ! అండ్ మిల్లెట్స్, దాల్ అంతా యాడ్ చేసుకొని ఇలా ఫాస్ట్ కుకింగ్ లిడ్ అనేది పెట్టేసుకున్నాను. ఈ ఫాస్ట్ కుకింగ్ లిడ్ అనేది మనకి 5 మినిట్స్‌లో మనకి రైస్ ఐటెమ్ అనేది రెడీ అవుతుందనమాట. ఇప్పుడు పైన సాఫ్ట్ ఉంది కదండీ! కింద టర్బో ఉంది కదా! 2 వైపులా కూడా రెడ్ మార్క్ అనేది ఉంది. ఆ రెడ్ మార్క్ అనేది పైనుంచి కింద వరకి మనకి ప్రాసెస్ అవుతుంది. చూడండి జరుగుతూ ఉంది కదా! అంతసేపు మనం స్టవ్ ఆన్‌లో పెట్టేసుకోవాలి. వన్స్ ఆ రెడ్ మార్క్ అనేది లాస్ట్ ఎండింగ్‌కొచ్చి ఆగినంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బౌల్ అనేది కింద పెట్టేసుకోవాలనమాట. హాట్ మీద ఉంచకూడదు. అప్పుడు ఆ ప్రాసెస్ ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కి వచ్చేంత వరకి మనకి లోపట మిల్లెట్స్ ఉంటాయి కదండీ! అది ఉడికిపోతుందనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. పాయింట్ స్టార్టింగ్‌కొచ్చేసింది. చూడండి మిల్లెట్స్ అయితే ఎంత బాగా అయింది కదా! మనకసలు ఎక్కడున్న వెజిటబుల్స్ అక్కడే ఉన్నాయండి. సాఫ్ట్‌గా అవుతాయి. మనం ఇప్పుడు బీట్రూట్ ఏసామనుకోండి, దానికి సంబంధించిన కలర్ కానీ, ఇంకొక క్యారెట్ కానీ, ఆలుకి కానీ ఎక్కడ అంటదనమాట కలరు. అంత చక్కగా మనకి ఈ ఏఎంసీ కుక్‌వేర్ అనేది యూజ్ అవుతుంది. ఈ రెసిపీ వచ్చేసి చాలా బాగా కుదిరింది. టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. థ్యాంక్ యూ అండి.